మనం ఎవరైనా మనం విశ్వసించాలి, దేవుని యందు మన విశ్వాసం అనేది ఉండాలి. ఆ తర్వాత మీరు విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు. మరి విశ్వాసంతో ఉంటున్నామా, కలవలసింటున్నామా? దేవుని బిడ్డలైన మనము మోసపోకూడదు, కలవరపడకూడదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. విశ్వాసంగా మనం కాపాడే విధంగా ఉండాలి. ప్రభు రాత్రుల్లో ఉన్నాం. 24 కింద భాగంలో ఉంటున్నాడు. అనేకులు వచ్చి నా పేరిట అంటున్నాడు. యుద్ధ సమాచారాలు ఈ భూమిని మనం చూస్తూ ఉన్నాం లేదా? ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ లోకమే అంతర్గతమవుతుంది. ఈ లోకంలో శాశ్వతం నిలిచేవారు ఎవరు కూడా లేరు. ఈ లోకమే శాశ్వతమైనట్టుగా మానవుడు జీవిస్తున్నాడు. ఎక్కడ చూసినా మరణాలు, వైకల్య స్థితిలో ఉన్న లోకం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. 2020 సంవత్సరం డిసెంబర్ నెల 8వ తారీఖు, ఈరోజు 22వ తారీఖు వరకు కూడా ఆయన కృప, ఆయన దయ అనేక మన కుటుంబం మన బిడ్డలపై నుంచి ఇంతవరకు నిన్ను కాపాడేట్టుగా లోకంలో ఉన్నాం కాబట్టి శరీరంగా మరి అయినా బాధలు వస్తే రావచ్చేమో, కానీ ఆత్మానుసారంగా మనం జీవించడం ఉన్నాం కాబట్టి అందరిపై ఆయన దయ ఉన్నది. మరి నూతన సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సరం ఆశిస్సులు చూస్తూ కూడా మనం ఉండాలి ప్రభు సిద్ధాన్ని బట్టి. అంతేకాదు 11 మనం మాట్లాడాల్సిన 11 వచ్చాము 32 చూడండి. 11:32 ఆ దేమను గురించి, ఆ గడిని గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనా పరలోకమందరి దూతలైనను కుమారుడైనను జాగ్రత్త పడి మెరుగుగా ఉండి ప్రార్థన. ఆ దినమైన అక్కడే మనకు తెలియదు. సిద్ధపడి ఉన్నవారు ఏం చేశారంట? సిద్ధపడి ఉన్నవారు కన్నికలు ఏం చేశారు? లోపలికి వెళ్ళారు. ఎందుకు? సిద్ధపడారు కాబట్టి. సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడి లేని వాళ్ళు ఏం చేశారు? తలుపు కట్టారు. కానీ మీరు ఎవరు నాకు తెలియదు. సిద్ధపడి ఉంటారు. ప్రభు రాబోతున్నారు. ఆ రాకడ ఉన్న మనము లోపల మరి ఎన్నో ఉత్పత్తులు మనకు ఎదురవుతూ ఉంటాయి. సాధారణ చెప్పి కార్యం దూరపరచాలంటే విశ్వాస సంబంధం పెట్టి బిడ్డగా ఉండాలి. విశ్వాస సంబంధం బిడ్డగా ఉండి ఆయన బిడ్డగా సొత్తుగా ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి సాధారణ యొక్క శక్తులను మనం ఏంటంటే ఎదిరించాలి. ప్రభు రాబోతున్నాడు. ఆయన చిత్రంలో మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ గడి ఏమో ఆ దినమైనో మీకు తెలియదు. తండ్రి తప్ప మరి లోకం మరి భూమి మీద మనిషి కుమారుడైన ఎవరు కూడా తెలియదు. కాబట్టి జాగ్రత్త పడి మెరుగుగా ఉండి ప్రార్థన. ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చే దినాల్లో మనం ఈ భూమి మీద కలవరపడుతూ ఉండాలి, జాగ్రత్త పడాలి. ఇంకా ఎలా ఉండాలి? మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఆయన బిడ్డలుగా లోకంలో మరి సాధారణ చెప్పిన కార్యం దూరపరిచి మోసపోకుండా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. ఆయన బిడ్డలుగా ముందు గోలు చేస్తున్నారు నాకు. కాబట్టి ప్రార్థిస్తున్నాను. మంగళవారం రాత్రికి అందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడా తప్పనిసరిగా రావాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. మమ్మల్ని